సార్ అబ్బాయిని చూడండి, బ్లూ టీషర్ట్ వేసుకున్న అబ్బాయిని. వాడు ఇక్కడి నుంచి వెళ్ళాలి, గల్లీల నుంచి ఆ పక్క రోడ్ నుంచి వెళ్తున్నాడు. వాడికి వార్నింగ్ ఇచ్చాను, అది చూస్తున్నాను ఆమెకి. వాడికి వాడు తిన్నంగా వెళ్ళకుండా కుక్కల మీద రాయిసిరాడు. ఆడికి చెప్పాను, నువ్వు ఇంకోసారి గల్లీలో కనిపించంటే 2 కాలు చేతులు నేను కొడతాను నా కొడకాలు అని చెప్పాను. దెబ్బ భయపడి వాటి నుంచి వెళ్తున్నాడు. లేకపోతే ఇక్కడ చిన్న కుక్క పిల్ల ఉంటుందండి, అది ఏం అనలేదు, సైలెంట్గా ఉంది. దాని మీద రాయిలు ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయిలు ఉన్నా రాయిలు ఇస్తున్నాడు. పోనీ అది ఏమైనా అంటే అదే అదిగో ఆ చిన్న కుక్క పిల్ల ఉంది, అదిగో అక్కడ వెళ్తుంది కదా, అది అక్కడ వెళ్ళిపోయింది ఆ చిన్న కుక్క పిల్ల. అది ఏమంటది పాప, అది ఎవరిని అనదు. దాని చిన్నప్పటి నుంచి నేనే చూస్తాను ఈ గల్లీలో. అయితే దాని మీద రాయి చుట్టుకున్నాడు. మరి అది ఏమైనా చేస్తే రాయి ఇసిరాడు అంటే అనుకోవచ్చు, కానీ ఏం చేయకముందు రాయి ఎందుకు ఇసిరాలి? ఇలాగ వెళ్ళిన పిల్లలందరూ వాటి మీద రాయిలు ఇస్తుడా. కొని ఆ చిన్న పిల్ల కాబట్టి సరిపోయింది. ఒకవేళ పెద్ద కుక్క అనుకో, ఆ పిల్లడు రాయి ఇసిరాడు అనుకో, ఒకవేళ వచ్చి కరిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కుక్కలు ఏదో కరిచేసినాయని పెద్ద జనాలు పెద్ద ఇదైపోతున్నారు, కానీ పిల్లలు చేసి ఏదో పనులు మాత్రం ఎవ్వరికీ కనిపించవు. వాళ్ళ అమ్మ బాబు పెంపకాలు ఇలా ఉంటాయి. రోడ్ల మీదకి ఇష్టం వచ్చినట్టు వదిలేస్తారు. మరి అంత చిన్నపిల్లల్ని ఎలా వదిలేశారు? పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి పక్కింట్లో ఇంట్లోకి ఇంట్లోనే దూరిపోతారు అనుకుంటా, రోడ్డు మీద పిల్లల్ని వదిలేస్తారు. అలాంటప్పుడు మరి కుక్కలు కలిసినది మళ్ళీ అక్కడ ఇసురుతున్నారు పిల్లలు. చూడండి, అదిగోండి చూడండి, రాయలు ఇసురుకుంటూ వెళ్తున్నారు చూడండి ఆ పిల్లలు ఆ కుక్కల మీద. అది కరెక్టేనా అసలు? వీళ్ళు చేసి నిజంగా ఈసారి నుంచి నీకు కింద ఉండే కదా ఏ పిల్లలైనా రాయిలు ఇసురాలి, నేను రెండు చేతులు ఎరుక్కుంటేస్తాను. పిల్లలను కూడా ఆలోచించాను, పేక మీద అడిగేసి తొక్కేస్తాను. నిజంగా చెప్తున్నాను, నేను వెళ్ళి జైల్లోనే కూర్చుంటాను, కానీ ఈసారి పిల్లల విషయంలో నేను ఊరుకోను కూడా. కుక్కలు కరవడం కాదు, నేనే చంపేస్తాను వాళ్ళ పిల్లల్ని. ఎంత హార్డ్గా పెడతానని అనుకోకండి. చూసి విసిగిపోయి ఉన్నాను. వీళ్ళు చేసే పనులు కనిపించుకొని కుక్కల మీద పడిపోతారు జనాలు అందరు. కొంతమంది జనాలని చెప్తున్నాను, కుక్కల మీద ఏడ్చిన